అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారండి? మేము ఎలా జరుపుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. 2 డేస్ బ్యాక్ నుంచే ఇల్లు క్లీనింగ్ పనులన్నీ మొదలు పెట్టుకొని ఇల్లంతా నీట్గా అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ వచ్చి ఏంటంటే పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని కొంచెం క్లీన్ చేసేసుకున్నాము. ఇక్కడ మామిడాకు అయితే తీసుకొస్తే ఇంకా అవైతే మామిడాకులు అయితే నేను కట్టేస్తున్నాను. అత్తయ్య ఏంటంటే ఆల్రెడీ ప్రసాదాలు అయితే మొదలు పెట్టేసాను చేయడం. అత్తయ్యకి ఒక పక్క హెల్ప్ చేస్తూ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా, మామిడాకులు కట్టడము, పూజ దగ్గర అంతా క్లీన్ చేయడం, పూజ దగ్గరికి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకోవడం అవన్నీ అయితే చూసుకుంటున్నాను. ఒక పక్క ఇద్దరు పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు. ఇంకొక వాళ్ళ పక్క ఒక వాళ్ళని చూసుకుంటూ ఒక పక్క అత్తయ్య ప్రసాదాలకు హెల్ప్ చేసుకుంటూ ఒక పక్క ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే అత్తయ్య ప్రసాదాలకి పొంగలి, పులిహోర, దద్దోజనము, అదే కాక అమ్మవారికి ఎంతో ఇష్టమైన అంటే రైస్లో కొంచెం బెల్లం అయితే వేసి నెయ్యి అయితే వేసి పెడతారు. అమ్మవారికి చాలా ఇష్టం అంట. తర్వాత ఏంటంటే శనగలు, గారెలు, తర్వాత పప్పూర్ణాలు ఇవన్నీ అయితే చేశారండి. ఇంకా అవన్నీ ఏంటంటే అత్తయ్య ఒక పక్క చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మాకు టైం అనేది ఇంకా ఆలోపే పెట్టాలి అన్నారని చెప్పి ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా అయితే దీపం పెట్టేస్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే మేము కొంచెం బాగా రెడీ అయ్యి పూజ అనేది చేసుకుందాం అనుకున్నాము. కానీ ఏంటంటే మాకు టైం అయితే అయిపోతుందన్నమాట. టైంలోపే చేసేసుకోవాలి పూజ అని చెప్పి పూజ అయితే స్టార్ట్ చేసాము. అత్తయ్య ఏంటంటే ప్రతి ఇయర్ నా చేతే చేపిస్తారండి. ఇంక ఇక్కడ వచ్చి అత్తయ్య ఏంటంటే ఇంకా చెప్తారనమాట ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకా మొత్తం అత్తయ్య ఏంటంటే ఇంకా వరమహాలక్ష్మి పూజ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్తో పెట్టి ఇంకా మొత్తం అయితే చదివేస్తారు. ఇంకా నా చేత పూజ మొత్తం అయితే కంప్లీట్ చేపిస్తారనమాట. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగిందండి పూజ. చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. అమ్మవారికి మనం ఇలా పూజ చేసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా మనకి పండగలు అంటేనే ప్రసాదాలు చేయడంతోనే మనకి కొంచెం టైం అనేది ఎక్కువ అయితే అయిపోతుంది కదా. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే పూజ అంతా కంప్లీట్ అయితే చేసుకున్నామండి. ఇంకా ఉదయం అయితే పూజ అయితే ఇలా హ్యాపీగా జరిగింది. ఇప్పుడు వచ్చి ఇంకా 6 అవుతుందండి టైము. ఇంకా దీపం అయితే పెట్టేసి ఇంకా తాంబూలాలు అయితే ఇద్దామని చెప్పి ఇంకా అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలిచామన్నమాట. ఇక్కడైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని మమ్మల్ని కూడా ఒక ఇద్దరు ముగ్గురు అయితే పిలిచారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళి తాంబూలం అయితే తీసుకొచ్చుకోవాలి. మార్నింగ్ ఏంటంటే చాలామంది ఇచ్చేసారు, తెచ్చుకున్నాం అనమాట. ఇంకా మేమేంటంటే ప్రశాంతంగా ఇట్లా నైట్ ఇద్దాంలే అని చెప్పి అనుకున్నాము. ఏంటంటే పూజ అంతా చేసేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అందరూ ఒకసారి వచ్చినా మనకి ఇబ్బంది లేకోకుండా ఉంటుందిలే అని చెప్పి ఇలా అయితే చేసుకున్నామండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే తోరణాలు అయితే కట్టుకుంటున్నాము. తోరణాలకు కూడా పూజ అంతా చేసేసుకొని ఇంకా అత్తయ్య నేనైతే ఇలా హ్యాపీగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసామండి. మీరు ఎలా జరుపుకున్నారనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు అందరికీ తెలిసింది కదా, మనకి ఇంట్లో రాజేశ్వరి కలెక్షన్స్ అంటే శారీ షాప్ అయితే ఉందన్నమాట. మాకేంటంటే ఇంకా పూజకి అది పక్కనే ఇంకా ర్యాక్ అది పెట్టి ఇంకా అక్కడ అన్ని శారీస్ అనేవి అన్నీ ఉంటాయండి. ఇంకా పక్కనే మాకు పూజ గది కూడా ఉంటుంది. ఇక్కడైతే ఏంటంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా అయితే కూర్చున్నాను. వచ్చిన వాళ్ళకి ఏంటంటే తాంబూలం అయితే ఇద్దామని చెప్పి ఇంకా అవన్నీ రెడీ చేసేసుకున్నాము. ఏంటంటే తాంబూలం అనేది చేతికి ఇస్తేనే మంచిది. కాకపోతే ఏంటంటే మాకు ఇంట్లో కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కదా, అన్నీ ఒక చోట పెడితే గబా ఏమన్నా లాగుతారేమో అని చెప్పి, లాగుతారు అంటే పిల్లలకి తెలియదు కదా అని చెప్పి ఇంక మేము ఇలా బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. బ్యాగ్స్ తీసేసుకొని అందులో ఒక బ్లౌజ్ పీసు, 2 అరటిపళ్ళు, గాజులు, ఒక పువ్వు, తర్వాత పసుపు కుంకుమ, ఇక్కడ వచ్చి ఏంటంటే పచ్చి శనగలు అనమాట. ఇవి ఏంటంటే ఇంకా పచ్చివే ఇలా ఒక ప్యాకెట్లో వేసి ఇస్తే మనకు చాలా మంచిది అనమాట. తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇట్లా అయితే ఒక బ్యాగ్ అయితే సెట్ చేసి ఆ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాము. ఏంటంటే తాంబూలం చేతికి ఇస్తేనే చాలా మంచిదండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే మనం అన్నీ ఒక రెడీ చేసి పెట్టుకున్నా కానీ పిల్లలు బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇంకా అందుకని ఇలా అయితే సెట్ చేసేసాము. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పసుపు అయితే రాద్దామని చెప్పి పసుపు అయితే కలుపుతున్నాము. ఏంటంటే మేము వచ్చిన ప్రతి ఒక్కరికి పసుపు అయితే రాస్తామండి. పసుపు రాసిన తర్వాతే మనం ఇంకేదన్నా ప్రసాదాలు అవి పెట్టి
ఫస్ట్ అయితే ఇంటికి రాగానే ప్రసాదాలు అయితే పెడతామన్నమాట. తర్వాత తిన్న తర్వాత ఏంటంటే ఇట్లా పసుపు అది రాసి ఇంకా బట్టు గ్రంథం అది ఇచ్చి తర్వాత ఇంకా వాళ్ళకి కాళ్ళకైతే మనము ఈరోజు ఎవరు వచ్చినా మన ఇంటికి లక్ష్మీదేవితో సమానం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటే చాలా మంచిది. ఏంటంటే అత్తయ్య నా చేతే ప్రతి ఒక్కరికి తాంబూలం అయితే ఇప్పిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరైతే మంచిగా ఆశీర్వదించారండి. చూసారా, మేము పిలిచిన వాళ్ళంతా తాంబూలానికి అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి తాంబూలం అంతా ఇచ్చేసాము. ఇక్కడ వచ్చి ఏంటంటే మార్నింగ్ అనమాట, మేము ఫ్రైడే రోజే అమ్మవారిని కదుపుతామండి. తర్వాత ఇంకా సాటర్డే రోజు ఇంకా అమ్మవారికి పెరుగన్నం అయితే పెట్టి అమ్మవారికి అయితే శాంతిపరిచేసి ఇంకా కలశం అయితే ఆ రోజే సాటర్డే రోజు దీపం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత కలశాన్ని అయితే తీసి కొబ్బరికాయని ఆ రోజే కొట్టేసి మన కలశంలో నీళ్ళు ఏంటంటే మనం తులసమ్మకి పోస్తే మంచిది. కలశం కొబ్బరికాయతో ఏం ప్రసాదం చేసేది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు కానీ ఇలా సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫస్ట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది.